హాయ్ అన్న. హాయ్ జోసఫ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ జోసఫ్. ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. అని ఒక చిన్న డౌట్ అన్న. ఎస్. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మందిలో అలుగుతున్నారన్న. నేను కూడా చాలాసార్లు అలుగుతున్నాను. అయితే ఒక చిన్న డౌట్ అన్న, అలగొచ్చా మనం అసలు? ఒక క్రైస్తవుడిగా అలగొచ్చా? అలగడం అంటే చాలామంది అలుగుతున్నారు. మనము క్రైస్తవులంగా, దేవుణ్ణి నమ్ముకున్న వారిగా, ప్రార్థనా పరులుగా, సేవ చేస్తున్న వారిగా అలగొచ్చా అన్నదేనా నీ క్వశ్చన్? అలగడం. ఎస్ అన్న. ఓకే. అలగడంని ఇంగ్లీష్లో సల్కింగ్ అంటారు. ఓకే, యాక్ట్ ఆఫ్ సల్కింగ్ ఆర్ గ్రంపీ ఇట్లాంటి వర్డ్స్ ఉపయోగించబడ్డాయి. అండ్ అలక అనేది మిడ్ డిస్ప్లే ఆఫ్ యాంగర్, అంటే కోపానికి మధ్యస్థంలో ఉండేటువంటిది అనమాట. అండ్ అంతేకాకుండా అలక ఇంకా దేనికి మనకి అర్థాన్ని ఇస్తుందంటే అన్హ్యాపీనెస్, ఏదో లోపల ఒక అసంతృప్తిని బయటికి వ్యక్తపరుస్తున్నాం. అండ్ ఈ అలక మోరోవర్ ఎట్లా కనబడుతుందో తెలుసా? సైలెంట్గా మన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఓకే, వీ షో ఇట్ త్రూ సైలెన్స్. మనం మౌనంగా ఉన్నట్టు ఉంటాము, కానీ మన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. వరల్డ్ వార్ 2 డ్యూరింగ్ దట్ పీరియడ్, ఓకే, రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు ఆ టైమ్స్లో ఈ అలకను గూర్చి సైంటిస్ట్స్ ఒక మంచి వర్డ్ని ఆ టైంలో వాళ్ళు కనుక్కున్నారు. ఏంటి ఆ వర్డ్ అంటే ప్యాసివ్ అగ్రెషన్, అంటే నిష్క్రియ దూకుడు అంటారు జోసఫ్. ఆ నిష్క్రియ దూకుడు అన్న మాటకి అర్థాలు ఏంటి అంటే కోపము, లేకపోతే చిరాకు, ఒక కైండ్ ఆఫ్ రాత్, ఉగ్రత. సో ఇవన్నీ కూడా ఇందులోకి వస్తూ ఉంటాయి. అండ్ ఈ సైంటిస్టులు ఏదైతే ఈ మాటని ప్యాసివ్ అగ్రెషన్ అని కనుక్కున్నారో, దీనిలో ఎవరైనా ఉంటే, అంటే ఈ అలగడం అనేది నేర్చుకుంటే, అలుగుతున్నట్లయితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని లక్షణాలు వాళ్ళు కనబడతాయి మనకి అలుగుతున్నటువంటి వారిలో. ఆ లక్షణాలు ఏంటి? ఒకటి, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. వాళ్ళ వర్బల్ లాంగ్వేజ్ అంతా కూడా మారిపోతుంది. ఒక రకమైన చిరాకు, ఒక రకమైనటువంటి అసంతృప్తిని కనపరుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే కొన్ని మాటలు మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు, స్ట్రైట్గా మాట్లాడరు అలుగుతున్నటువంటి వారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే వాళ్ళ మీద ఉంటుందో దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడరు. అండ్ ఇంకా వాళ్ళని నిందించుకుంటారు, వేరే వారిని కూడా నిందిస్తూ ఉంటారు. ఇదంతా దేనికిరా సూచన అంటే అలగడం వలన ఈ ప్రవర్తన వాళ్ళు కనబడుతూ ఉంటుంది. ఇంకా చూడాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటిమసీ ఉంటుంది కదా, దాన్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇతరులతో ఉండేటువంటి ఆ భావోద్రేకపరమైనటువంటి సాన్నిహిత్యాన్ని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అలుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రవర్తనలు వాళ్ళు కనబడుతూ ఉంటాయి జోసఫ్. మరి బైబిల్లో అలగడం గురించి కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అందులో ఈ టైంలో నాకు అహాబ్ రాజు, బైబిల్ ఇజ్రాయెల్ని పరిపాలన చేసినటువంటి రాజు అహాబు ఇలాగే మూతు ముడుచుకొని వెళ్ళిపోయాడని బైబిల్లో ఉంటుంది. అంటే అలిగి కోపంతో వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తాడు, అర్మేనియన్ సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హాదాదును దేవుడు కంప్లీట్గా నిర్మూలన చేయమని చెప్తే, తిను వెళ్ళి వాళ్ళని నిర్మూలన చేయడానికి బదులు వాళ్ళు వచ్చి అంటారు, వాళ్ళ సైనికులు, ఇజ్రాయేలీల రాజులు చాలా దయ చూపించేవారండి, వాళ్ళు కోపగించుకోరు అని చెప్పి వాళ్ళు కొన్ని మంచి మాటలు మాట్లాడగానే వారిని నిర్మూలన చేయడానికి బదులు, చంపడానికి బదులు వారిని విడిచిపెట్టి పంపించేస్తాడు. సరే అని చెప్పేసి అక్కడ ఒక పీస్ ట్రీటీని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ అది దేవుని చిత్తం కాదు. అప్పుడు ప్రవక్త ఏం చేస్తాడంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చెప్తాడు అనమాట ప్రవక్త. ఏమంటాడు? నాకు ఒక వ్యక్తిని కాపాడమని అప్పగించారు ఒక యుద్ధంలో, నేను ఆ వ్యక్తిని కాపాడలేకపోయినందుకు ఇప్పుడు వాళ్ళు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారంటే రాజు వెంటనే అంటాడు, అది కరెక్టే, నీకు అప్పగించిన పని నువ్వు కరెక్ట్గా చేయలేదు కాబట్టి నీ ప్రాణాలు తీయబడాలి అంటాడు. సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు వెంటనే ప్రవక్త ఏం చేస్తాడంటే, సరే అట్లాగే దేవుడు చెప్పిన పని నువ్వు కూడా చేయలేదు కాబట్టి వారి ప్రాణాలకు బదులుగా నీ ప్రాణము, వాళ్ళ ప్రజలకు బదులుగా నీ ప్రజలు మరి శిక్షించబడతారని చెప్పగానే అప్పుడు ఆ మాటకి ఒకటొక
రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఉంటుంది మాట. సో అప్పుడు మూతి ముడుచుకొని అలిగి వెళ్ళిపోతాడు. ఈ అలగడంలో మనుషులు చేసే పని ఏంటి అంటే మాట్లాడడం మానేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, ఆ ప్రవర్తనలు చాలా ఉంటాయి. సో అప్పుడు చాలా రోజులు ఇంకెవరికి కనబడకన్నా తన మట్టుకు తానే ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక విషయంలో మళ్ళీ అలుగుతాడు. అదేంటి అంటే తన రాజనగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉంటుంది. అది ఎవరిది అంటే నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిది. మరి ఆ ద్రాక్ష తోట కావాలని కోరుకుంటాడు. నాబోతు ఇవ్వను అంటాడు. ఇది నా పితృల నుంచి వచ్చింది, వారి యొక్క ఆస్తి కాబట్టి నేను ఇవ్వను అంటే అప్పుడు వాళ్ళ మరి వైఫ్ తనకు ఒక బ్యాడ్ సజెషన్ ఒకటి ఇస్తారు. నువ్వే కదా రాజువి, నువ్వు అలిగితే అలాగా, లే తిను, నేను దాని విషయంలో డీల్ చేస్తానంటాను. కానీ ఆ టైంలో ఏం చేస్తాడంటే ఎప్పుడైతే నాబోతు ఇవ్వనన్నాడో అలుగుతాడు అనమాట. సో అలగడంలో ఉండేటువంటి పరిణామాలు ఏంటి అంటే, అయితే అవతల వాళ్ళని మనము చాలా భయంకరంగా మనము దూషిస్తాము, వ్యతిరేకిస్తాము. చివరికి ఆ నాబోతు చనిపోతాడు, చంపించేస్తాడు. అంత మరి పరిస్థితికి కారణమవుతాడు. సో అలగడం అనేది బిబ్లికల్లీ నాట్ రైట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అకార్డింగ్ టు ద బైబిల్. సో అలిగినటువంటి వారి జీవితాల్లో ఈ ప్రవర్తనలు చాలా భయంకరంగా కనబడతాయి. ఒకవేళ మీలో ఎవరైనా అలుగుతున్నట్లయితే నువ్వైనా జోసెఫ్, అలగడం అనేది మాత్రము దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం కాదు. అండ్ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోని మరియు ఇంకా మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ప్రభు ఆత్మ నా మీద ఉంది. దేవుని ఆత్మ మన మీద ఉంటే మనం అలుగుతామని చెప్పు. ఇఫ్ గాడ్స్ అనాయింటింగ్ అండ్ స్పిరిట్ ఈజ్ అపాన్ అస్, మనం ఏం చేస్తామంటే ఆ టైంలో అలా అనిపించినా దాన్ని జయిస్తాం. దాన్ని జయించేసి దేవునికి అప్పగించేసి మళ్ళా సమాధాన పడతాం. అది దేవుని చిత్తానుసారమైనటువంటి లక్షణం. కానీ అలగడం అనేది అసలు దేవుని చిత్తానుసారమైన లక్షణం కాదు జోసెఫ్. అది చాలా ప్రమాదకరం.